హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో 4 లక్షల పైచిలుకు అభ్యర్థులు డిఎస్సి అప్లై చేసుకోలేకపోయారు. కారణాలు చాలా ఉన్నాయి. దానికి ముఖ్యమైన కారణాలు ఏజ్ పెంచకపోవడం, టెట్ కండక్ట్ చేయకపోవడం, మరి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా సిబిఎస్ఈ, ఐసిఎస్ చదివిన సిలబస్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులకి అసలు టెట్ రాసుకునే అవకాశం లేకపోవడం, లేదా అప్లై చేసుకునే అవకాశం లేకపోవడం, కొత్తగా స్టడీ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన వాళ్ళకి సంవత్సరం నుంచి టెట్ లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలే. కాకపోతే ఇవన్నీ కూడా న్యాయమైన కారణాలే. ఇవన్నీ కూడా మీరు అడగడం తప్పు లేదు. కానీ మీరు తప్పు ఎక్కడ చేశారంటే సరిగ్గా అడగటంలో, సరిగ్గా రిప్రజెంటేషన్ చేయడంలో, మీ యొక్క ఫోర్స్గా ప్రభుత్వం వైపు మీ యొక్క సమస్యను తీసుకుపోవటంలో మీరు చాలా వీక్ అయిపోయారు. అంతే తప్ప వేరే ఇంకేమీ కారణం కాదు. అయితే ఒక విషయం నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం, దానికంటే ముందు ఇంకో విషయం. మరి మీరు ఫాస్ట్గా, చాలా స్పీడ్గా, చాలా ఉధృతంగా, లేకపోతే చాలా బలంగా మీ యొక్క సమస్యను వినిపించలేకపోవడం వలన మీ వైపు ఎవరు కన్నెత్తి చూడలేదు. సరే, అది పక్కన పెడితే మరి గత వారం రోజుల్లో కూడా టీచర్లు ఎంత ప్రతిఘటించారో మీకు తెలుసు. టీచర్లు తమ సమస్యల సాధన కోసం ప్రభుత్వాన్ని 4-5 సార్లు మీటింగ్ కండక్ట్ చేయించారు. అలాగే 4-5 సార్లు తమను కలిసే విధంగా చేశారు. టీచర్లు అంత ఉధృతంగా చేశారు. టీచర్లు పవర్లో, మరి ఉద్యోగస్తులైన టీచర్లే అంత చేస్తే నిరుద్యోగులైన వాళ్ళు ఇంకెంత కసిగా ఉంటారు. వాళ్ళు ఎందుకు అప్రోచ్ కాలేకపోయారు అంటే కేవలం వాళ్ళకి సరైన నాయకత్వం లేకపోవడం, లేకపోతే తాము ధైర్యంగా ముందుకు అడుగు వేయలేకపోవడం. ఇవన్నీ కారణాలే. దీనివల్లనే వాళ్ళు కేవలం ఇది ఒక రకంగా ఏం చేయాలంటే ప్రభుత్వాన్ని అప్రోచ్ కాలేకపోయారు. ప్రభుత్వం ఖచ్చితంగా చేసింది. మీరు వెళ్ళి అడిగితే చేసేవాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. కానీ మీరు సరిగ్గా రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. మీరు చెప్పాలనుకున్నది సూటిగా, బలంగా చెప్పలేకపోయారు. మీరు మీ సమస్యని సక్రమంగా తీసుకుపోలేకపోయారు. వాళ్ళ దగ్గరికి తీసుకుపోలేకపోయారు. వాళ్ళకి మీ యొక్క గోడు వినిపించలేకపోయారు. మీరు కూడగట్టుకొని ఉండలేకపోయారు. ఐక్యంగా లేదు మీరు. దానివల్ల మీరు వెనకబడిపోయారు. రైట్. ఇకపోతే ఇక్కడ అభ్యర్థులు వయసు పెంచమని అడిగారు, పెంచలేదు. గడువు పెంచమని అడిగారు, పెంచలేదు. టెట్ కండక్ట్ చేయమని అడిగారు, టెట్ కండక్ట్ చేయలేదు. మరి సిబిఎస్ఈ వాళ్ళు, ఐసిఎస్ఈ వాళ్ళు తమకి అప్లికేషన్ ప్రాబ్లం ఉన్నాయి, సరిచేయమని అడిగారు, సరిచేయలేదు. టెట్ రీసెంట్గా వచ్చిన వాళ్ళు కూడా రాసుకోలేకపోయారు. వాళ్ళకి అసలు రాసే అవకాశం లేదు. రీసెంట్గా కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అవకాశం వాళ్ళు అప్లై చేయలేకపోయారు. కాబట్టి 4 లక్షల మంది పైచిలుకు అభ్యర్థులు అప్లై చేసుకోలేకపోయారు. సరే, ఇదంతా కూడా ఒక రకంగా తప్పు మీది కూడా ఉంది, ఖచ్చితంగా ఉంది. లేదని మాత్రం అనబాకండి, ఉంది. ఎందుకంటే మీతో పాటు ప్యారలల్గా చాలా ప్రతిఘటన సంఘటనలు జరిగాయి. ఉద్యోగులు చేశారు, టీచర్లు చేశారు, వాళ్ళందరితో మాట్లాడారు. ప్రభుత్వం వారు చక్కగా వాళ్ళ సమస్యలు తీర్చారు. మరి మీకెందుకు తీర్చలా? మీరు వెళ్ళలేదు, మీరు అప్రోచ్ కాలేదు, అంతే. సరే, అది పక్కన పెట్టేసేయండి. అది పక్కన పెట్టేస్తే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించండి. డిఎస్సికి గడువు టెట్ కండక్ట్ చేస్తారో లేదో, గడువు పెంచుతారో లేదో అని చాలామంది అనుకుంటా ఉన్నారు. చాలా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి. ఈ వీడియోలో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రైట్. ఇక్కడ గమనించండి. కోవిడ్ అనేది చాలా స్లోగా వస్తుందేమో అనుకున్నారు, కానీ ఇప్పటికే చాలా దేశాల్లో చాలా ఉధృతంగా ఉంది. అంతెందుకు, మన కేరళలో కూడా నిన్నొక్కరోజే 182 కేసులు వచ్చినాయంటే ఎంత ఆశ్చర్యం ఆలోచించండి. 182 కేసులు నిన్నొక్కరోజే వచ్చాయి, ఎంత ఆశ్చర్యం. అంతేకాకుండా ఏపీలో కేసు రాలేదని నిన్నటి వరకు అనుకున్నారు, కానీ నిన్న ఒక కేసు వచ్చింది. మళ్ళీ ఈరోజు కూడా ఒక కేసు వచ్చింది. ఏపీలో కూడా కేసు వచ్చింది. దాంతో ప్రభుత్వం సూచనలు కూడా ఇచ్చింది. ఇక్కడ గమనించండి, సూచనలు. కోవిడ్ హెల్త్ డిపార్ట్మెంట్ అడ్వైజరీ టు పబ్లిక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సూచనలు ఇచ్చింది. ఇదిగోండి, సూచనలు ఇచ్చింది. ఇదంతా ఎందుకు అనేది నేను తర్వాత చెప్తా. సూచనలు ఇచ్చింది. ఇందులో ఏమని ఉంది అంటే ఇక్కడ గమనించండి. కరోనా మహమ్మారి, ఓకే, కరోనా మహమ్మారి మరోసారి దేశవ్యాప్తంగా విజృంభిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తూ ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో కీలక సూచనలు చేసింది. ప్రజలు గుంపులుగా ఉండొద్దని, రద్దీ ఉన్న ఏరియాలో మాస్కులు ధరించాలని తెలియజేసింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్, ఎయిర్పోర్టుల్లో కోవిడ్-19 నియమాలను పాటించాలని వెల్లడించింది. 60 ఏళ్లు దాటిన వారు ఇళ్లలో ఉండాలని పేర్కొంది. దగ్గు లేదా తుమ్ములు వచ్చినప్పుడు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించింది. ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఏంటి సూచనలు ఇచ్చారు పబ్లిక్కి. ఇక్కడ చూడండి, ఏపీలో మరో కరోనా కేసు నమోదు. ఈరోజు మార్నింగ్ వచ్చింది, పాజిటివ్ కేసు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నిన్న వచ్చింది. ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు నిన్న వచ్చింది.
నెక్స్ట్ ఇది చూడండి, వణికిస్తున్న కరోనా, కేరళలో 182 కేసులు. నిన్నటితో కేరళలో 182 కేసులు వచ్చినాయి ఒకసారి. అంటే దేశంలో కరోనా ఎంత దారుణంగా ఉందో ఆలోచించవచ్చు. మనం అనుకున్నాం, ఇంతకుముందు కూడా అట్లాగే అనుకున్నాం. అప్పుడు బిగినింగ్లో స్టార్టింగ్లో మన దాకా రాలేదు, ఏం లేదు. ఒక్క దెబ్బకి ఒక్కసారిగా అది వేవ్ లాగా మొత్తం స్ప్రెడ్ చేసింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒకవేళ ఈ 10-15 రోజుల్లో కనుక ఇది ఉధృతం అయితే 30 రోజులు జరగాల్సిన డిఎస్సి ఎగ్జామ్ ఎలా జరుగుతుంది? గుంపులుగా కూడకూడదు, ఎక్కడా ఉండకూడదు. గుంపులుగా మీరేమో దేశాలు దాటి వెళ్ళాలి, రాష్ట్రాలు దాటి వెళ్ళాలి, జిల్లాలు దాటి ఎగ్జామ్స్ రాసి రావాలి. జిల్లాలు దాటి రాసి రావాలి, రాష్ట్రాలు దాటి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి రావాలి. ఎక్కడెక్కడో సెంటర్లో పడ్డాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తున్నారు, చాలా పెద్దవాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు. మరి పరిస్థితులు పెద్ద టౌన్స్లో, ఈ యొక్క సెంట్రల్ టౌన్స్లో ఉంటాయి. అక్కడ వివిధ రకాల కల్చర్స్ వాళ్ళు వివిధ రకాల ప్రదేశాల నుంచి, అనేక దేశాల నుంచి వస్తూ ఉంటారు ఆ యొక్క పెద్ద టౌన్లు, సిటీస్లో, ఆ క్యాపిటల్, మా యొక్క మెట్రోపాలిటన్ సిటీస్లో. మరి అటువంటి సెంటర్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నెల రోజుల పాటు రాయాలి. ఒక్కొక్కడు ఎంత లేదన్నా కానీ 5-6 సార్లు ఎగ్జామ్స్ రాస్తారు. ఎందుకంటే చాలామంది చాలా పోస్టులకి పెట్టారు అప్లికేషన్. మరి ఇప్పుడు కనుక ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ నియమాల ప్రకారం గమనించినా, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు గమనించినా, డిఎస్సి ఎగ్జామ్ అనేది ఒకరోజు జరిగేది కాదు, నెల రోజులు పైబడి జరుగుతుంది. ఇంచుమించు నెల రోజులు, 6 నుంచి 6 వరకు అంటే 31-32 రోజులు కదా ఈజీగా. మరి అన్ని రోజుల ఎగ్జామ్ అనేది ఎంతవరకు సాధ్యపడద్ది ప్రస్తుత పరిస్థితుల్లో? అంటే ఇదంతా మనం జనరల్గా ఆలోచించాలి. ఎవరైనా ఆలోచిస్తారు, ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఈ విషయాలు. ప్రభుత్వం ఆలోచిస్తుంది, మరి సామాన్య జనం ఆలోచిస్తారు. ఎందుకంటే కేసులు అనేవి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది. అత్యంత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఒక్కసారి అటాక్ అయిందంటే బతుకుతామో చస్తామో మనకే తెలియదు అసలు. ఎందుకంటే అంత భయంకరం. ఎంతో మంచి ఏజ్లో ఉన్నవాళ్ళే గతంలో మనం చూసాం, పాపం ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు. అంతే, అది అంత భయంకరంగా ఉంటుంది వైరస్. అది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తుంది కదా. జేఎన్ వేరియంట్ అంట, అది మళ్ళీ లాస్ట్లో ఎండ్ అయిన స్టేజ్లో అప్పుడు ఏదైతే వచ్చిందో ఆ వేరియంట్ ఇప్పుడు ఇది కొత్తగా వస్తుంది మళ్ళీ ఇప్పుడు వేరియంట్. కాబట్టి నెల రోజులు జరగాల్సిన ఎగ్జాము డిఎస్సి కరోనా పరీక్షలు, ఇవి కూడా కరోనా పరీక్షలే. కరోనా పరిస్థితుల్లో ఈ ఎగ్జాము జరుగుద్దా? మనం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయవచ్చా? ఈ విషయమై రిక్వెస్ట్ చేయవచ్చా? ఇది కనుక ఒకవేళ కేసులు కనుక పెరిగితే, రిస్ట్రిక్షన్స్ ఎక్కువైతే, కేసులు పెరిగితే, రిస్ట్రిక్షన్స్ ఎక్కువైతే, మరి ఇంతకుముందు చూసాం మనం, సోషల్ డిస్టెన్స్ కంపల్సరీగా పాటించాల్సి వస్తే, క్వారంటైన్ సిస్టమ్ మళ్ళీ ఎంటర్ అయిపోతే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఎందుకంటే కేసులు వచ్చిన ఏరియాలో అదే జరుగుతుంది. మరి అది అంతా వస్తే, ఆ సూచనలు మరి చాలా కఠినంగా ఉంటే అప్పుడు ఎగ్జామ్ జరుగుతుందా? అప్పుడు చదువుకుంటారా? ప్రిపరేషన్ వస్తుందా? అప్పుడు టెట్ జరుగుతుందా? అప్పుడు మరలా మన సమస్యలన్నీ పరిశీలిస్తారా? ఒకసారి ఆలోచించాలా. ప్రభుత్వానికి మనం రిక్వెస్ట్ చేయవచ్చా ఈ విషయమై? ఖచ్చితంగా సానుకూలంగా, ప్రభుత్వం ఎప్పుడైనా సానుకూలంగా ఉండదండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనం వెళ్ళి కలిసి మనం సావధానంగా చక్కగా చెప్పాలి. మన సమస్యని చెప్పగలిగితే, మనం చెప్పే విధానంలో చక్కగా చెప్పగలిగితే ఖచ్చితంగా మనకి ప్రభుత్వం ఎప్పుడు మేలు చేస్తుంది, మంచి చేస్తుంది. పబ్లిక్ ముందు యువత అనగానే మంచి మేలు చేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ గురించి ఆలోచిస్తుంది, ఎక్కువగా ఆలోచిస్తుంది. కాబట్టి ఆ సమస్యలన్నిటికీ కూడా సొల్యూషన్ వస్తుందని నా అభిప్రాయం. ఓకే, ఇట్లాంటి పరిస్థితులు, అందుకే నేను ఇది చేశాను. ఎట్లాంటి పరిస్థితుల్లో ఇది జరుగుతుందా? నెల రోజుల ఎగ్జామ్ జరుగుతుందా? ఇంకా ఇవాళ తారీఖు 22 అయితే ఇంకా ఈ నెల ఇంకా 28 రోజులు ఉంది. ఆ తర్వాత ఇంకొక మొత్తం మీద 15 రోజులు ఉంది. ఇంకా 15 రోజులు, 15 రోజుల తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి. 15 రోజుల తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి జరుగుద్దా? ఒకసారి ఏంటంటే మనం ఇలాంటి సందర్భంలో రిక్వెస్ట్ చేయవచ్చా? ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయవచ్చా? ఆ విషయాన్ని ఆలోచించాం. ఓకే, ఈ విషయాన్ని మీ దృష్టి తీసుకురావడానికి నేను ఆలోచించాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.